శ్రీరామ రఘురామ నిన్ను వేడుకోగ దిగిరావా జయ రామ. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. సో ప్రతి పార్టీ ప్రచారంకి తిరుగుతున్నారు, ఎందుకంటే దగ్గరలో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. సో ఇదే క్రమంలో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో చూసుకుంటే ఇక్కడ కూడా ఇరు పార్టీలు ప్రచారంకి హురాహురిగా ప్రచారం తిరుగుతున్నారు. సో ఇదే నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సో ఎట్లా సాగుతుంది సార్ ప్రచారం? అంటే ప్రజలలో స్పందన ఎట్లా వస్తుంది? ఆల్రెడీ మీరు కూడా ప్రజల్లో తిరుగుతున్నారు, సో ఎట్లా ఉంది స్పందన? స్పందన బాగుందండి. ప్రతి ఒక్క గుండెని టచ్ చేస్తున్నాం, ప్రతి ఒక్కరిని కలుస్తున్నాం, వాళ్ళందరికీ కూడా భరోసా ఇస్తాం. మేము వచ్చిన తక్షణమే మేము చెప్పే హామీలన్నీ కూడా సూపర్ సిక్స్లైనా కానీ ఇప్పుడు కంటిన్యూ అయ్యే పథకాలు కూడా ఏ ఉన్నాయి అవి కూడా కంటిన్యూ చేస్తామని. ఇవాళ ఈ 2 నెలలు పెన్షన్ రాకుండా వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా పెన్షన్లు మేము వచ్చిన తక్షణమే 8,000 రూపాయలు పెన్షన్ 2 నెలలు కలిపి 8,000 రూపాయలు 4,000 కింద 2 నెలలు 8,000 ఇచ్చేస్తామని అది కూడా చెప్తున్నాం. 1వ తారీఖుకి అందరికి జీతాలు కూడా మేము వచ్చిన దశం 1వ తారీఖు నుంచి జీతాలు కూడా 1వ తారీఖులో వచ్చేస్తాయండి. అంటే ఎట్లాంటి సమస్యలు బయటకు వస్తున్నాయి సార్? ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా చేస్తున్న వైసీపీ పాలనలో, అంటే జగన్ గారి పాలనలో ఏం అవినీతి జరుగుతుంది, ఎట్లాంటి సమస్యలు బయటకు వస్తున్నాయి, ప్రజలు ఏమేమి చెప్తున్నారు? ఒకటండి, రైతులు ఉన్నారండి, మేజర్గా వరి రైతులు ఉన్నారు. వరి రైతులు ఏం చేశారంటే వాళ్ళకి ఈ వరి వాళ్ళకి కంపల్సరీ రైస్ మిల్కే సప్లై చేయాలని ఒక రూల్ ఉంది. ఆ రూల్లో ఏమవుతుందంటే వాళ్ళు వీళ్ళని ఒక మోనోపోలీ అయిపోయి వాళ్ళకంతా చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు రైతు అనేటంతనే మన దేశానికి అన్నం మనం భోజనం తింటున్నామంటే రైతు వల్లే. ఈ దేశం బాగుందంటే బ్యాక్ బోన్ ఎవరు ఉందంటే అది రైతు. ఆ రైతుని గుండెలో పెట్టుకొని చూసుకోవాలి తప్పితే ఆ రైతుని ఇబ్బంది పెట్టేసే పరిస్థితులు ఈ గవర్నమెంట్ ఉంది. సో అందుకని వాళ్ళందరికీ రైతులకి భరోసా చెప్తున్నాం. అలాగే పామ్ ఆయిల్ వాళ్ళని కలిసామన్నా వాళ్ళని కూడా కలిసి వాళ్ళకి క్లారిటీగా ఏం చెప్తున్నామంటే వాళ్ళకి గిట్టుబాటు ధర ఫిక్స్డ్ రేట్ ఇచ్చి ఎస్కలేషన్ ఇచ్చి చేద్దాం. వాళ్ళకి ఒక ఐడియా చెప్పాం. అదంతా కూడా ఈసారి ఎలక్షన్ అయిపోయిన దశమే పామ్ ఆయిల్ ఫార్మర్స్తో కూర్చొని అన్నీ కూడా ఎలా చేద్దాము, ఎలా చేస్తే బాగుంటుందో వాళ్ళతో కూడా కూర్చొని చేస్తాం. అలాగే అక్వా రైతుల సమస్యలు కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా పెద్ద ఎత్తున వచ్చి కలిసి మా ఈ సమస్యలు ఉన్నాయన్నా నువ్వు వచ్చిన దక్షిణ తీర్చాలి, నీ మీదనే ఓ పని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరు వాళ్ళ సమస్యలు తీరుస్తున్నాం. అలాగే ఇవాళ అక్వా రైతుల సమస్యలు ఏమున్నాయంటే గిట్టుబాటు ధర వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉంది. అలాగే ఇవాళ వాళ్ళకి ఎంతైనా కానీ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టాల్సింది ఉంది అక్వా రైతులకి. అలాగే వాళ్ళకి ఏంటంటే మోటార్ల మీద సబ్సిడీ రావట్లేదు. అలాగే మన యూనిట్ రేటు వాళ్ళకి చాలా రేటు అవ్వడం వల్ల వాళ్ళకి ఖర్చులు పెరిగిపోతున్నాయి. అలాగే వాళ్ళకి ఈ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్స్ మన టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ₹1,00,000 90,000లో ట్రాన్స్ఫార్మర్ దొరికేది. ఇవాళ 4 లక్షల రూపాయలు ట్రాన్స్ఫార్మర్ దొరుకుతుంది. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళ అన్నీ కూడా మేము వచ్చిన దక్షమే మా రైతులందరూ కూడా కాపాడుకునే బాధ్యత మీద ఉంది. అలాగే యువత కూడా ఉన్నారు. ఇవాళ యువత కూడా వాళ్ళు సమస్యలు, మాకు ఉద్యోగాలు లేవన్నా ఉద్యోగాలు ఇవ్వండి అంటున్నా. మనం సూపర్ 6లో కూడా చెప్పాం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. అలాగే ఈ ఉద్యోగాలు వచ్చే వరకు మళ్ళీ వాళ్ళకి నెలకి ₹3,000 ఇస్తామని చెప్పాం. అలాగే ఇవాళ ఇక్కడ పరిశ్రమలు తీసుకొని రావడానికి కూడా నాకు కూడా ఈ ఇండస్ట్రియలిస్ట్తో చాలా నాకు సంబంధాలు బాగున్నాయి కాబట్టి వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ ఏలూరులో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీలు ఉండేటి 2 పరిశ్రమలు అవి క్లోజ్ చేసేసారు. అవి కూడా రీఓపెన్ చేయించి అవి కూడా ఎట్లా రీఓపెన్ చేయించి వాళ్ళకు కూడా వాళ్ళ కరెంట్ రేట్లు అయినా కానివ్వండి వాళ్ళ ఫ్యాక్టరీ రన్ చేసుకోవడానికి ఎలా చేస్తే బాగుంటుందని వాళ్ళని కూడా ఇది చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ 5,000 మంది కార్మికులు ఎవరున్నారో దాంట్లో పనిచేసే ఫ్యాక్టరీలో వాళ్ళందరూ ఇవాళ ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మన యువతకు కూడా ఒక 8-9 పరిశ్రమలు తీసుకొని వచ్చి వాళ్ళకు కూడా ఇది చేయాలి. అలాగే యువతకి ఏంటంటే ఇవాళ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, ఒక మెడికల్ కాలేజ్ ఇక్కడికి తీసుకొని రావాల్సి ఉంది. అలాగే రోడ్లు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అలాగే చాలా కార్యక్రమాలు చేయాల్సి ఉంది. అలాగే పోలవరం, చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇవన్నీ కూడా చేయాల్సి ఉంది. ఇవన్నీ కూడా మేము వచ్చిన దశమే ఈ సమస్యలన్నీ తీరుస్తామని వాళ్ళందరికీ హామీ ఇస్తున్నాం. వచ్చిన దశమే ఎన్ని సమస్యలు తీరుస్తాం. కానీ ఇంకోటి చూసుకుంటే సార్, మీ ప్రత్యర్థి ఇక్కడ నుండి చూసుకుంటే నాన్ లోకల్ క్యాండిడేట్ గెలిచినా కూడా ఇక్కడ వచ్చి ఉండేది కాదు, గెలిచేది కాదు, చేసి అభివృద్ధి చేసేది కాదని పదే విమర్శలు చేయడం, ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో వాళ్ళకి ఏం చెప్పగలరు మీరు? ఇప్పుడు ఇతను ఉన్నాడండి, ఎక్కడి నుంచో వచ్చాడు. ఇతను ఎక్కడ ఉండేటాడు? బెంగళూరులో ఉండేటాడు. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదో చేసేస్తా, అది ఇక్కడ ఉన్నాయి అది ఉన్నా అంటున్నాడు. సరే, నువ్వు ఇక్కడే ఉన్నాను, ఇక్కడ నేను ఎలక్షన్లో తిరుగుతున్నాను, ఇక్కడ అంతా తిరుగుతున్నాను అన్నావు కదా, ఏం చేసావు ఏలూరు ప్రజలకు చెప్పు.
నువ్వు ఏం చేసావు చెప్పు. సరే మీ నాన్న మినిస్టర్ కదా, ఏం చేసావు చెప్పు. మన ఏలూరు ప్రజలకు నువ్వు ఏం చేసావు? ఏమైనా బీసీలను అభివృద్ధి చేసావా? లేకుంటే అలాగే ఏమైనా ఒక పరిశ్రమ తీసుకొని వచ్చావా? లేకుంటే ఒక యువతకు ఉద్యోగాలు ఇచ్చావా? ఏం చేశారు మీరు? ఏం చేయకుండా నేను ఇక్కడ తిరిగా, నాకు ఇక్కడ యాస వస్తుంది, ఇవన్నీ కాదండి. జనాలు కోరుకునేది వాళ్ళ ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులు తీర్చారా మీరు? ఈ 5 ఏళ్ళు మీకు అవకాశం ఇచ్చారు కదా, మీరు ఏం చేశారు? మీరు ఏమైనా చేశారా? ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు చేయలేదు మీ గవర్నమెంట్లో? ఎందుకు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ చేయలేదు? ఈ రైతులను ఎందుకు కాపాడుకోలేకపోయారు? ఇవన్నీ చేయలేకపోతేనే కదా వాళ్ళు మమ్మల్ని ఇవాళ గెలిపియాలని ఇది చేస్తున్నారు. మీరు ఊరికైనా వాస నేను ఎక్కడి నుంచి వచ్చాను ఇది కాదు, సేవ చేసేటోడిని. మీరు నా గురించి కనుక్కోండి, నేను ఎక్కడున్నా కూడా సేవ చేసే మనిషిని, సేవ చేస్తూ అందరికీ అందుబాటులో ఉండే మనిషిని. నేను ఇవాళ ఇక్కడే ఉంటున్నానండి. అది జనాలకు అందరికీ అప్పీల్ చేసుకునేది. వాళ్ళు నా మీద ఏం కామెంట్ చేయాలో తెలియక ఈ కామెంట్ చేస్తున్నారు. ఇది అంతా కూడా ఊరికనే త్రాష్, ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ సార్ ఇంకోటి చూసుకుంటే ఏపీకి రాజధాని విషయంలో గత 5 సంవత్సరాలుగా ఎలాంటి క్లారిటీ రాని పరిస్థితి. సో ఏం చెప్పదలుచుకున్నారు ఏదైతే గత ప్రభుత్వం పాలన చూసుకుంటే? ఇవాళ అండి క్యాపిటల్ అనేది అమరావతి మన క్యాపిటల్ అండి. మన పార్టీ స్టాండ్ కూడా అమరావతి. ఇవాళ 35,000 ఎకరాలు రైతులు మనకి వాళ్ళ భూములు, సొంత భూములు మన గవర్నమెంట్కి ఇచ్చి క్యాపిటల్ కట్టమని రైతులు ఎంతో ఇది చేసి ఇచ్చారు. వాళ్ళందరినీ వాళ్ళు ఇలా అన్యాయం చేసేసారు. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో క్యాపిటల్ అనేది ఒక ఇన్కమ్ సోర్స్ అండి. అది క్యాపిటల్ మన రాష్ట్రానికి ఎక్కడికైనా కానీ ఒక క్యాపిటల్లోనే ఇన్కమ్ సోర్స్ ఎక్కువ ఉంటుంది. అక్కడే ఐటీ పరిశ్రమలు ఉంటాయి, మంచి కమ్యూనిటీస్ ఉంటాయి. అలాగే ఎవరైనా కంపెనీస్ పెట్టాలన్నా కూడా వాళ్ళకి సదుపాయాలు కూడా వాటరు, పవరు, డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ బాగుంటేనే ఎవరైనా ఇండస్ట్రీ వాళ్ళు కూడా వచ్చి ఇండస్ట్రీస్, ఇది ఐటీ ఇండస్ట్రీస్ అయినా కానివ్వండి, లేకుంటే ఎవరైనా వచ్చి సెటిల్ అవ్వాలనుకున్నా కూడా బాగుందని, క్యాపిటల్ బాగుందనిపిస్తేనే వచ్చి సెటిల్ అవుతారు. మనం అదే రకంగా ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే ఇతనికి అమరావతికి చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని చెప్పి ఇమ్మీడియట్గా దాన్ని క్యాన్సిల్ చేసేసి అది అట్లనే వదిలేసినా కూడా బాగా జరుగుతూ వెళ్ళిండేది. దాన్ని ఆపేసి 3 క్యాపిటల్ అని చెప్పి ఇవాళ చిన్న పిల్లోడిని అడిగినా కూడా క్యాపిటల్ ఎక్కడంటే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండే ఇది ఉంది మన ఆంధ్రాలో. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో మనం వచ్చిన దేశమే మన అమరావతిని డెవలప్ చేసుకుందాం. మన అమరావతిని డెవలప్ చేసుకొని ప్రతి ఒక్కరికి న్యాయం చేద్దాం. కానీ సార్ ఇంకోటి చూసుకుంటే మొన్న రీసెంట్గా జరిగిన రాళ్ల దాడి విషయంలో కూడా ప్రతిపక్షాలే కావాలని చేశాయని చెప్పేసి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు ప్రతిపక్షాల మీద. సో దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇవాళ అండి మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే లాస్ట్ 10 ఏళ్ళలో ఈ జగన్మోహన్ రెడ్డి ఒకసారి కోడి కత్తి అని ఒక డ్రామా ఆడాడు. మళ్ళీ అది ఎవరు చేపించారని చూస్తే వీళ్ళే చేపించారు అనేది బయటపడింది. అది అయిపోయినాక ఒక గొడ్డేళ్ళి డ్రామా చేశారు. వాళ్ళ సొంత చిన్నాయన చంపితే అది కూడా ఈ 5 ఏళ్ళలో ఎవరు చంపారని సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే అది సొంత వాళ్ళ ఎంపీ క్యాండిడేటు వాళ్ళ బంధువు అవినాష్ రెడ్డి చంపాడని క్లారిటీ వచ్చింది. అయిపోయినాక అప్పుడు కూడా ఏమన్నాడు, ఈ కోడికత్తి చేసినప్పుడు ఈ టీడీపీ వాళ్ళు చేపించారు అన్నారు, ఈ గొడ్డేళ్ళు చేపించినప్పుడు ఈ టీడీపీ వాళ్ళు చేపించారు అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, ఈ రాళ్ళ దాడి కూడా చేయించుకుంది, ఇది కూడా టీడీపీ వాళ్ళు చేపించారంటారు. ఇంకా జనాలు నీ సినిమా చూసేశారు, నువ్వు యాక్టింగ్ ఏం చేస్తున్నావు చూసేశారు, నువ్వు యాక్టర్ అని తెలిసిపోయింది. లేకపోతే అండి రాయి ఇక్కడికి వచ్చి తగిలిందండి, అది ఇక్కడ తగలేదు, ఇక్కడ తగిలింటే కన్ను పోయిండేది, ఇది పోయిండేది, లేకపోతే నాకు ఇది అయిపోయింటే దేవుడే నా ఏదో రాసేసాడు అది ఇది అంటున్నాడు. ఒక్కటి నువ్వు ఎందుకు స్ట్రక్చర్ మీద పడుకుంది హాస్పిటల్లో, ఏదో నీకు గుండె ఆపరేషన్ జరుగుతున్నట్లునో ఏదో నీకు ఏదో అయిపోతున్నట్లు ఎందుకు నువ్వు ప్రెస్ వాళ్ళనైనా ఫోటో వాళ్ళనైనా నువ్వు ఆపరేషన్ థియేటర్లో పంపించి వాళ్ళని కూర్చోబెట్టి ఫోటోలు ఎందుకు దిగుతున్నావు? అంటే కెమెరా ఎట్లా పోయింది లోపలికి, నువ్వు చెప్తే వస్తారు కదా, లేకుంటే కెమెరా వాళ్ళు రాలేరు కదా. కెమెరా వాళ్ళు వచ్చి నువ్వు షో పుటప్ చేసి ఒక డ్రామా క్రియేట్ చేసి పంపేయాలనుకున్నావు. ఈయన అండి ఒక్క విషయం చెప్పాలి, ఈయన ఈ 10 ఏళ్ళు చేసిన డ్రామా చూస్తే ఒక సినిమాలో సూపర్ యాక్టర్ అవుతాడండి. ఇతను ఏ యాక్టర్ అంటే విలన్ ఉంటాడు చూస్తారా, విలన్ పొలిటిక్స్లో ఒక విలన్ క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్లో ఈత బాగా సెట్ అవుతాడు. ఇతను ఎక్కడైనా సినిమాలో పెడితే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యేది. మన బ్యాడ్ లక్కో ఏమో తెలియదు కానీ మన సీఎం వచ్చి డ్రామాలు చేసి సింపతి గెయిన్ చేయాలనుకుంటున్నాడు. అది అవ్వదు. ఇంకోటి ఒకసారి గుర్తుపెట్టుకోండి, వాళ్ళ చెల్లెళ్ళు ఉన్నారండి, వాళ్ళ చెల్లెళ్ళు ఇవాళ రోడ్ల మీద తిరుగుతున్నారు, వాళ్ళకే న్యాయం చేయలేడు ఇతను. అక్క, చెల్లి, తాత, అవ్వ మీ అందరూ నేను న్యాయం చేస్తా అంటాడు, వాళ్ళ చెల్లెలకే న్యాయం చేయలేవు, ఇంకా మన రాష్ట్రం నేను న్యాయం చేస్తాడండి. ఉట్టి డ్రామా బాజీ, డబ్బులు సంపాదించుకోవడానికే, అవినీతి కార్యక్రమాలు చేయడానికే, ఇక్కడ పవర్ లేకొచ్చి ఇవన్నీ చేయడానికే ఆయన కూడా
ఎక్కడ కూర్చుంటున్నాడు? ఈ 5 ఏళ్ళు ఎప్పుడైనా ఒక ప్రెస్ మీట్ పెట్టాడండి? ఒక ప్రెస్ మీట్ పెట్టి పలానోళ్ళకి పలానా ప్రాబ్లం ఉంది, నేను వస్తున్నా, నేను ఇది చేస్తున్నా అని ఎక్కడైనా ఒక ప్రెస్ మీట్ పెట్టాడండి? ఎక్కడ పెట్టలేదు. సార్ ఇంకోటి చూసుకుంటే టీడీపీ పార్టీ మీలాంటి యువతలకి అంటే బీసీలకి అంటే ఛాన్స్ కల్పించడం, పార్లమెంట్కి వెళ్ళడానికి ఛాన్స్ కల్పిస్తాం. సో మీరు యంగ్ ఉన్నారు, సో యువతకి ఏం చెప్పబోతున్నారు? ఎందుకంటే ఏపీలో గత 5 సంవత్సరాలుగా యువతకి జాబ్స్ లేక చాలా అన్యాయం జరుగుతుంది. సో ఒకవేళ మీ టీడీపీ గవర్నమెంట్ వస్తే వీళ్ళకి ఎలాంటి న్యాయం చేయబోతున్నారు, ఎట్లాంటి హామీ ఇవ్వబోతున్నారు? యువతకు అందరికి కూడా అండి నేను చెప్తున్నా, మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది, నేను తీసుకుంటున్నాను. నేను ప్రతి మీటింగ్లో చెప్తున్నాను. మన ఏలూరు ప్రజలకు కూడా ఇక్కడ ఇండస్ట్రీస్ ఒక 8-9 ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చి మీకు ఉద్యోగాలు కల్పిస్తాను. అలాగే ఏలూరులోనే ఒక ఐటీ పరిశ్రమ మాకుండే ఎన్ఆర్ఐ నెట్వర్క్ ఇదంతా కానీ వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ ఒక ఐటీ పరిశ్రమ కూడా ఇక్కడే మన ఏలూరులోనే పెట్టడానికి అది కూడా ఇది చేస్తాను. అట్లనే కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజు, మెడికల్ కాలేజ్ కూడా ఇక్కడే పెట్టిస్తే ఇక్కడే చదువుకుంటారు, ఇక్కడే ఉద్యోగాలు చేసుకునేట్లు కార్యక్రమం చేయాలనేది చెప్తున్నా. యువత అందరూ కూడా ధైర్యంగా ఉండండి. మనము పార్టీలోకి వస్తున్నాం, ఎన్డీఏ కూటమి పార్టీలోకి వస్తుంది. మీరు అందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మీరు అందరు ధైర్యంగా ఉండండి. సార్ ఇంకోటి చివరగా, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారికి ఎందుకు ఓటేయాలి అంటే ఏం చెప్తారు? నేను ఇప్పుడు చెప్పాను కదండి, ప్రతి ఒక్క కార్యక్రమం, ప్రతి ఒక్క కమ్యూనిటీ, ప్రతి ఒక్క బీసీకి, ప్రతి ఒక్కరికి, రైతుల నుంచి యువత నుంచి అలాగే మహిళల దగ్గర నుంచి అందరికి కూడా నేను న్యాయం చేస్తాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అందరు కూడా ఈసారి నన్ను ఆస్వాదించమని అందరినీ కోరుకుంటూ నేను చెప్పిన పనులన్నీ కూడా కంప్లీట్ చేస్తాను. దానివల్ల నన్నే గెలిపించి ఈసారి మీరు పార్లమెంట్కి పంపిస్తే మీ గలం పార్లమెంట్లో గట్టిగా వినిపిస్తాను. సో ఇంత మెజారిటీ రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? నేనండి 2-2.5 లక్షల మెజారిటీ రావచ్చని ఎక్స్పెక్ట్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.